వెల్కమ్ బ్యాక్ టు జ్వాలా ఛానల్. ఏంటి భారతీయులు భారతదేశాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారా? సిటిజన్షిప్ను వద్దని చెప్పి బయటపై వేరే చోట్ల వేరే దేశాలపై సెటిల్ అవుతున్నారా? 2020లో 2.25 lakhs భారతీయులు వదిలేశారు, ఇండియన్ సిటిజన్షిప్ని వదిలేశారు. 2023లో 2,16,00,000, 2024లో 2,60,00,000. గత 6 సంవత్సరాల్లో 10 లక్షల మంది 1 మిలియన్ భారతీయులు ఇండియన్ వద్దని చెప్పి వదిలేసి వెళ్తున్నారు. ఇది చాలా సీరియస్ పరిణామం. ఏంటి దీనిపైన చాలా చర్చలు జరుగుతున్నాయి మీడియాలో, సోషల్ మీడియాలో. మనం 1 by 1 దీనిపైన చర్చిద్దాం. ఏంటి, ఎందుకు వెళ్ళిపోతున్నారు, ఎందుకు వేరే దేశంలో సెటిల్ అవుతున్నారు, వాళ్ళ సిటిజన్షిప్ ఎందుకు తీసుకుంటున్నారు అనేది. అంటే వేరే చోట పాస్పోర్ట్ పోవడం కాదు, పాస్పోర్ట్ తీసుకోవడం వేరే, పోయి సెటిల్ చేయడం, ఇండియన్ సిటిజన్షిప్ వద్దని క్యాన్సిల్ చేసుకొని పోయి సెటిల్ అవ్వడం. ఇది చాలా సీరియస్ పరిణామం. ఏంటి, మనం దీన్ని ఆపడానికి ఏమైనా చేసామా, ఏమైనా జరుగుతున్నాయా ఇవన్నీ? ఎక్కడ వెళ్తున్నారు వీళ్ళంతా? యుఎస్, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యుఏఈ, సైప్రస్, మాల్టా, స్విట్జర్లాండ్, ఇలాంటి చాలా దేశాల్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు, సెటిల్ అవుతున్నారు. అదే రకంగా వీళ్ళు వెళ్ళడం వల్ల మనకు మంచి పొటెన్షియల్ కోల్పోతున్నాం, ఇన్నోవేషన్ కెపాసిటీస్ కోల్పోతున్నాం, మంచి ప్రోగ్రెస్, అభివృద్ధికి వాళ్ళు ఏమైనా తోడ్పాటు చేస్తే అవి మనం మిస్ అవుతున్నాం వాళ్ళ దగ్గర నుంచి. సో ఏంటి, బయట వెళ్తే వాళ్ళు ఈక్వల్గా ఉన్నారంటే చాలా చోట ఈక్వల్గా ఉన్నారు, ఈక్వల్ రైట్స్ ఉన్నాయి. యూకే ప్రధానమంత్రి అయితే భారతదేశం ఇండియానే, పాత ఇండియానే ప్రధానమంత్రి అయ్యాడు సునక్. యుఎస్లో కూడా డిఫరెంట్ పొజిషన్స్లో ఈరోజు కమలా హ్యారిస్ నిలబడింది వైస్ ప్రెసిడెంట్. అలా అంటే ఈరోజు జోరాన్ మందాని ఎవరైతే 7 years సిటిజన్షిప్ ఉందో యుఎస్లో, ఆయన నిలబడుతున్నాడు న్యూయార్క్ మేయర్కి. సరే, ఆయన పైన డిఫరెంట్ కుట్రలు, ఎందుకంటే ఆయన ప్రోగ్రెసివ్ ఎజెండా వెళ్తున్నాడు కాబట్టి అది వేరే సబ్జెక్ట్, మాట్లాడదాం. సో ఇలాంటి ఈక్వల్ రైట్స్ కూడా ఉన్నాయి. అక్కడ వెళ్తే మిమ్మల్ని స్వాగతిస్తున్నారు అనేది కూడా చూస్తున్నాం. అంటే ఆ సిటిజన్షిప్ యువర్ ట్రీటెడ్ యాస్ ఈక్వల్. అది కొన్ని చోట అక్కడక్కడ రేసెస్ ఉండొచ్చు, అది వేరే భాగం. బట్ ఇన్ జనరల్ అదే మన దగ్గర మళ్ళీ వికసిత్ భారత్ అంటున్నాం కదా, 2047లో డెవలప్డ్ కంట్రీ అయిపోతున్నాం కదా. ఇప్పుడు ఆల్రెడీ మనం సూపర్ పవర్ అంటున్నాం కదా, మాట్లాడుకుంటున్నాం కదా, సెలబ్రేట్ చేసుకోవడం, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనామీ, విశ్వగురు, ఇన్ని మాట్లాడుతున్నాం. మరి ఎందుకు వీళ్ళు వెళ్ళిపోతున్నారు? ఇంత మంచి దేశం, అభివృద్ధి చెందిన దేశం, మరి వై యు ఆర్ లివింగ్ ఇండియా? సో ఇది మనం 1 by 1 చాలా పాయింట్స్ మాట్లాడుతున్నాను. ఇది చాలా చోట సర్వేలో వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం మీ ముందు ఉంచుతున్నాను. ఒకటి, బిజినెస్, చిన్న బిజినెస్, పెద్ద బిజినెస్ వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. కార్పొరేట్స్, చిన్న బిజినెస్ వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు? మీ సర్వేలెన్స్ అనేది పెద్ద ఎత్తున ఉంది. ఈడీ, సిబిఐ పేరు మీద మీరు డబ్బులు ఇవ్వకపోతే, వాళ్ళకి బ్రైబ్ ఇవ్వకపోతే మిమ్మల్ని ఏదో కేసు అని పేరు పెట్టి మిమ్మల్ని జైల్లో వేసేసి వేరే వాడికి, అదానికి మనం చాలా చూసాం. కృష్ణపట్నం, జీవీకే ఎయిర్పోర్ట్, అంబుజా, ఇవన్నీ అదానికి వెళ్ళిపోయింది. ఏవో వాళ్ళ మీద ఈబీఐ, వేరే కంపెనీస్ మీద ఈడీ, ఈబీఐ అంటే వాళ్ళు వదిలేశారు. సో ఈ ఒక సీరియస్ సమస్య కార్పొరేట్స్లో కూడా ఉంది. వాళ్ళపైన నిఘా వేస్తున్నారు. ఎందుకంటే నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నీ పైన నిఘా వేస్తున్నారు అనేది కూడా ఓ చర్చ నడుస్తుంది. అదే రకంగా మీకు ఈ గవర్నమెంట్లో చాలా సిస్టమ్స్ ఉన్నాయి. మిడిల్ క్లాస్ని క్రేజీ చేసేస్తుంది. ఎట్లా క్రేజీ అంటే ప్రతిదానికి కేవైసీ, ఆధార్ మీరు ఇస్తూనే ఉంటారు. మళ్ళీ ఈ డాక్యుమెంట్, మళ్ళీ ఆ డాక్యుమెంట్, ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆ డాక్యుమెంట్. పెన్షన్ తీసుకోవాలంటే మళ్ళీ ఈ డాక్యుమెంట్, ఆ డాక్యుమెంట్, 100 డాక్యుమెంట్లు తిప్పుతూ ఉంటారు. ఇలా మీరు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ, ఈ ఆఫీసు, ఈ సేవ, మీ సేవ, మీరు ఏం చేసినా మళ్ళీ మీకు రిటర్న్లో దాని ఫెసిలిటీస్ రావట్లేదు. సో ఇది ఒక సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ మీద ఆ రకంగా జనాలకి ఒక ఇది అనేది, అంటే ఈజ్ ఆఫ్ లివింగ్ అనేది ఉండట్లేదు. ఈజ్ ఆఫ్ బిజినెస్ కాదు, ఈజ్ ఆఫ్ లివింగ్ కూడా ఉండాలి కదా. ఫ్రీగా బతికేటట్టు, కొంచెం ఈజీగా, వేరే వానికి హామీ చేయకుండా. మరి భారత్ మాతాకి జై అని చెప్తున్నారు కదా, భారత్ మాతాకి జై అని ఎన్ఆర్ఐలు కూడా చెప్తున్నారు. వాళ్ళేది ఇక్కడ ఇండియాకి రాకపోవట్లేదు, ఇండియాని జై చేయట్లేదు వాళ్ళ ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళు అమెరికా గేట్ అగైన్, ట్రంప్ నినాదంకి మగా సపోర్టర్స్ వాళ్ళు. అంటే అమెరికాని గ్రేట్ చేస్తున్నారు, ఇండియాని కూడా గ్రేట్ చేయాలి కదా, అది చేయట్లేదు. అవుట్ సైడ్ వెళ్తే బెటర్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి, ఇది ఒక కారణం. బెటర్ కెరియర్ ప్రోగ్రెషన్, మీ స్కిల్కి మీ తగినంత గుర్తింపు అని వచ్చి మిమ్మల్ని ఎంకరేజ్మెంట్ అని చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం R&D అవన్నీ చూద్దాం. R&Dలో మన ఇండియా 0.7% మనం ఖర్చు పెడుతున్నాం జీడిపిలో. మిగతా చోట్ల రీసెర్చ్ ఫండింగ్ ఎక్కువ ఉంటుంది. సో మీ IIT, IIMలో ఉంటే మంచి స్కిల్ చదివిన తర్వాత మీకు అక్కడ ఇన్నోవేషన్, క్రియేటివిటీ అవన్నీ చేయడానికి అవకాశాలు ఉన్నాయి, ఇక్కడ లేవు.
స్తంభించిపోయింది. సో మన టాలెంట్ అనేది ఆ రకంగా ఉండకపోయింది. మన టాలెంట్ ఏమి వాస్ట్ టాలెంట్ ఉంది, అండర్ ఎంప్లాయ్మెంట్ ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ కూడా కాదు, అండర్ ఎంప్లాయ్మెంట్. అదే రకంగా వేజ్ స్టాగ్నేషన్, మీ జీతాలు కూడా పెరగకపోవడం సరిగా, అంతే స్టాగ్నేట్ అవుతుంది. మీ ట్యాక్స్లు ఈల్స్లు ఇవన్నీతో మొత్తం సామాన్య ప్రజలపైన మనం చూస్తున్నాం వాళ్ళు వేజ్ స్టాగ్నేషన్ ఉందని మనం ప్రభుత్వంలో చాలా రిపోర్ట్స్ చెప్తున్నాయి. మళ్ళీ హైలీ టాలెంటెడ్ వాళ్ళు వీళ్ళు కూడా రీసెర్చ్ అవన్నీ ఫండింగ్కి వెళ్ళి చదువుతున్నారు. ఇంతకుముందు ఏంటంటే మనకు ఐఐటి ఐఎం నుంచే బయట వెళ్ళే వాళ్ళు ఈరోజు చాలామంది వెళ్తున్నారు. ఆర్టిజన్స్, డిజిటల్ వర్కర్స్, ఆర్టిస్టులు, స్కిల్డ్ వర్కర్స్, కల్చర్ యాక్టివిస్టులు వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు. స్మాల్ బిజినెస్ ఓనర్స్ వీళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. అంటే వీళ్ళు కూడా సరైన వాతావరణం ఇక్కడ కనిపించట్లేదు, వేరే చోట బాగున్నట్టుందని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అదే రకంగా క్వాలిటీ ఆఫ్ ఎయిర్, క్వాలిటీ ఆఫ్ లైఫ్, క్వాలిటీ ఆఫ్ లైఫ్లో క్వాలిటీ ఆఫ్ ఎయిర్ అనేది కూడా ఇంపార్టెంట్. పొల్యూషన్ తక్కువ ఉండడం వేరే దేశాల్లో అది ఒకటి. ఇక్కడ భారతదేశంలో పొల్యూషన్ చాలా చూస్తున్నాం. క్లీన్ ఎయిర్ లేకపోవడం, సేఫ్ రోడ్ లేకపోవడం, ఎక్కడ పడితే నీళ్ళు, పాట్ హోల్స్ ఇవన్నీ మనం చూస్తున్నాం. సివిక్ సెన్స్ లేకపోవడం, డిసిప్లిన్ లేకపోవడం, వాటర్, పవర్ ప్రాబ్లం, ఇవన్నీ ఏమంటే పూర్ లివింగ్ అండ్ వర్కింగ్ కండిషన్స్ మనం చూస్తున్నాం. ఈ రకంగా ఉన్న పరిస్థితి. అదే రకంగా పిల్లలకి బెటర్ ఎడ్యుకేషన్, అక్కడ బయట పిల్లలకి బెటర్ ఎడ్యుకేషన్, వాళ్ళ స్కిల్స్కి అనుగుణంగా వాళ్ళు డెవలప్ కావచ్చు. ఇక్కడ లేదు, నువ్వు వేలాది పెట్టాలి. ఎన్ని లక్షలు పెట్టిన తర్వాత మీకేమంటే మీ ఇంజనీర్ తయారవుతారు. ఇంజనీర్కి ఏం వాల్యూ లేదు, ఏంటంటే ఆ స్కిల్ పనికిరాని స్కిల్. సో ఈ రకంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా లేకపోవడం అనేది ఒక కారణమని ఈ సర్వేలో తేలింది. అదే రకంగా విద్వేష వాతావరణం, హేట్ అట్మాస్ఫియర్ మనం చూస్తున్నాం. వీడి మీద కులం, మతం, ఈ విద్వేష వాతావరణం, ఎప్పటికి పడదు కొట్లాటాలు, చంపడాలు, ఇవి పీస్ ఆఫ్ మైండ్, మెంటల్ ఆ వాతావరణం అనేది లేకపోవడం, ఇది ఇరిటేషన్ అనేది వస్తుంది. ఇది జనాలకు ఒక పాజిటివ్ థింకింగ్ రావడానికి ఇది నిరోధక ఇది అనేది చెప్తున్నారు. అదే రకంగా జెండర్ ఈక్వాలిటీలో మనం ఇండియా చాలా లోలో ఉంటాం ప్రపంచంలో. సో జెండర్ ఈక్వాలిటీ, ఉమెన్స్ ఈక్వాలిటీ అక్కడ వేరే చోట దానికి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక్కడ మానభంగాలు, రేపు, అట్రాసిటీస్, డొమెస్టిక్ వైలెన్స్, ఈ వైలెన్స్ ప్రతి 10 నిమిషాలకు ఒక రేపు, ఈ రకంగా పరిస్థితుల్లో ఆ సేఫ్టీ, సెక్యూరిటీ లేకపోవడం అనేది కూడా పెద్ద సమస్య అనేది చెప్తున్నారు. అదే రకంగా రైట్ టు ప్రైవసీ ఏముంది, నేను నా ప్రైవసీ కాపాడటానికి మీకు చాలా చట్టాలు తీసుకొచ్చారు. ఈ చట్టాల్లో మీకు ప్రైవసీని అటాక్ చేసేది ఉంది. మా ప్రైవసీ లేకుండా చేయడానికి చాలా చట్టాలు వస్తున్నాయి. ఇప్పుడు చాలా వరుసగా 3-4 బిల్స్ వస్తున్నాయి. ఈ చట్టాలు, ఈ బిల్స్, అమెండ్మెంట్స్ ఇవన్నీ మనం ప్రైవసీ కోల్పోతున్నాం. ఇవన్నీ తర్వాత ఫ్రీ లైఫ్ అంటే నేను వేరే వాళ్ళకి హాని కలిగించకుండా నేను ఫ్రీగా హాయిగా బతకాలి అనే ఆ ఫ్రీడమ్ కూడా లేదు. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్, నా రిలీజన్ నేను పాటిస్తుంటాను, ఏ భక్తి ఏదో ఏ గుడియో మాస్కో ఎక్కడో వెళ్తాను, చర్చ ఎక్కడో వెళ్తాను, నేను ఆ ఫ్రీడమ్ కూడా లేదు. రిలేషన్షిప్, మ్యారేజ్ రైట్స్లో కూడా చాలా ఇది ఉంది. మ్యారేజ్ చేసేస్తారు, కులం, మతం, ఇవి దీంట్లో వీళ్ళని చంపడం, వాళ్ళని చంపడం, ఎలా మ్యారేజ్ చేసుకుంటావు, ఈ బాక్స్ లోపలనే నువ్వు బతకాలి ఫ్రీగా. ఇండియా అంతా ఇండియా అని కాదు, ఇండియాలో నువ్వు ఒక బాక్స్లోనే ఉండాలి అని చెప్పి మా ఆచారాలు, మన సిస్టమ్స్, మన సొసైటీ, మన ప్రభుత్వ విధానాలు ఇవన్నీ కూడా అట్లాగే ఉన్నాయి. దీనిపైన కూడా చాలా విరక్తి చెందారు. నా ఫ్రీ, ఐ హ్యావ్ ఎ రైట్ టు చూస్ మై పార్ట్నర్ ఫర్ మై ఫ్యూచర్ లైఫ్, అది లేదు. ఆ ఫ్రీడమ్ అనేది లేకపోవడం అని కూడా పెద్ద సమస్య. మెంటల్ హెల్త్ అనేది ఒక సమస్య ఉందని సర్వేలో చెప్పారు. పర్సనల్ వెల్బీయింగ్, మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక మనిషి బతకడానికి. సో ఇది మన వీసా యాక్సెస్ కూడా సమస్య అన్నారు. ఇండియా పాస్పోర్ట్ అనేది వీక్. అదే వేరే కంట్రీస్ కొన్ని వీసాలు చాలా దేశాల్లో దాని పాస్పోర్ట్లు చాలా స్ట్రాంగ్ ఉంటుంది, వేరే చోట యాక్సెప్ట్ అయిపోతారు. కానీ ఇండియన్ పాస్పోర్ట్ చాలా వీక్. సో ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అని చెప్పారు. కరప్షన్, అకౌంటబిలిటీ, జవాబుదారీతనాలు ఇది మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు కరప్షన్, లీగల్ కరప్షన్ కూడా అయిపోయింది. మనం ఎలక్టరల్ బాండ్ చేసాం, సుప్రీంకోర్టే జడ్జిమెంట్ ఇచ్చింది. కోవిడ్ టైంలో కోవిడ్ ఫండ్ చేశారు, అది ఏ దానికి అకౌంటబిలిటీ, రైట్ టు ఇన్ఫర్మేషన్లో కూడా రావట్లేదు. అంటే ఇలా మనం చూస్తుంటే చాలా ఇది ఓ సబ్జెక్ట్, కరప్షన్ మాట్లాడితే అదో సబ్జెక్ట్. సో ఇది మనం ఎక్కువ చెప్పక్కర్లేదు, ఎక్కడ పడితే కరప్షన్. ఫెసిలిటీ, సౌకర్యాలు చూస్తే మరి మీకు రోడ్లు ఎక్కడ పట్ల బ్రిడ్జ్లు కూలిపోవడం చూస్తుంటాం. కట్టిన 1 monthకో 2 monthస్కో 6 monthస్కో 5 yearsకో కూలిపోవడం, ఎయిర్పోర్ట్లే షెల్టర్స్ కూలిపోవడం, చల్లపల్లి స్టేషన్ బిల్డింగ్ పైనుంచే రూఫ్ కూలిపోవడం, రోడ్లు పగిలిపోవడం, స్టాచ్యూస్ పడిపోవడం,
లైన్స్ పడిపోవడం ఇవన్నీ మనం ఎక్కువ చూస్తున్నాం, రెగ్యులర్గా చూస్తున్నాం. సో క్వాలిటీ ఆఫ్ నాణ్యత లేని సౌకర్యాలు అనేది మనం చూస్తున్నాం, కడుతున్నాం. దీంట్లో స్కామ్స్ చాలా ఉన్నట్టు చెప్తున్నారు. అదే రిక్రూట్మెంట్ స్కామ్, ఈ స్కామ్, పిల్లలకి చదివితే ఎగ్జామ్ రాస్తే ఈ స్కామ్, ఆ స్కామ్, ఇవి కూడా పెద్ద సమస్య ఉంటుంది. అంటే వీ డోంట్ హ్యావ్ ఏ. తర్వాత లీగల్ డిస్ప్యూట్స్ అని చూస్తే ఫాస్టర్ లీగల్ డిస్ప్యూట్స్ మెకానిజం లేదు మన దగ్గర. అంటే ఎంత డబ్బులు పెడితే మీరు ఫాస్ట్గా వెళ్తారు, లేకపోతే లేదు. అంటే మీరు 10 years, 12 years, 20 years కూడా పడవచ్చు ఒక కేసు, సివిల్ కేసు కానీ ఇది కేసు కానీ. సో లీగల్ డిస్ప్యూట్ మెకానిజం కూడా ఒక సమస్య. తర్వాత పే ట్యాక్స్లు మనం పే చేస్తున్నాం. మున్సిపాలిటీ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాం. ప్రాపర్టీ ట్యాక్స్ అయిన తర్వాత మళ్ళీ యూజర్ ట్యాక్స్ అంటారు, గార్బేజ్కి సెపరేట్ ట్యాక్స్ అంటారు, మరి దీనికి సెపరేట్ ట్యాక్స్. ఒక ట్యాక్స్ కడితే దాంట్లో అన్నీ రావాలి, మళ్ళీ ప్రతిదానికి ఒక ట్యాక్స్. ఇది జిఎస్టీ అయితే చెప్పక్కర్లేదు, ఇది పెద్ద చర్చ. మనం ప్రతిదీ మంచి హాయిగా పోయి హోటల్లో పోయి లంచ్ టిఫిన్ తిన్నామంటే 18% ట్యాక్స్, బల్బం మీద ట్యాక్స్, స్కూల్ బుక్ మీద ట్యాక్స్, పెన్ మీద ట్యాక్స్, అరే ఎవ్రీథింగ్ జిఎస్టీ. సో ఇది ఒక ఏమంటే ఇవన్నీ ఒక కంఫర్టబుల్ లైఫ్ బతకడానికి ఇవన్నీ అడ్డం వస్తున్నాయి అనేది సర్వేలో తెలుస్తున్నాయి. అదే రకంగా వాళ్ళ హ్యాపీనెస్ ఇండెక్స్లో కూడా మనం ప్రపంచంలో చాలా దిగువ స్థానంలో ఉన్నాం. 145, 148, 149 స్థానంలో ఉన్నాం మనం హ్యాపీనెస్ ఇండెక్స్లో. సో ఎవరైనా పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ, అది ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి బతకాలంటే. సో ఇది నాకు ఎక్కడ ఉందో అక్కడ వెళ్ళిపోతున్నాం అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. షిఫ్ట్ ఇండియాలో ఇది దొరకట్లేదు, అక్కడ ఉంది, నేను అక్కడ వెళ్ళిపోతున్నాం అని చెప్తున్నాను. కాబట్టి ఈ ఫ్రస్ట్రేషను, ఈ ఆహ్లాదకరమైన వాతావరణం మధ్యలో ఏదైతే వైరుధ్యం ఉందో అది కారణం అనేది కనపడుతున్నాయి. ఇన్ని రీజన్స్ ఉన్నాయి. దీన్ని ఆపడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అంటే ఈ ఫెసిలిటీస్, ఈ ఏదైతే నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఇవన్నిటిని తీర్చాలి, టైం బౌండ్లో తీర్చాలి. యూ హ్యావ్ టు మేక్ ఇండియా ఏ బెటర్ కంట్రీ అనేది చేయాలి. అప్పుడు యూ కెన్ రిటైన్. అదే రకంగా R&D పైన చర్చలు పెట్టడం, మీరు ఈ సర్వేలెన్స్, ఈ రైట్ టు ప్రైవసీ, ఇవన్నీ చాలా ఇవన్నీ విడదీసి యూ హ్యావ్ టు మేక్ గివ్ ఏ కంఫర్టబుల్ లైఫ్ టు ద సిటిజన్స్. అప్పుడు ముందు వెళ్తున్నాం. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? మీరేం చెప్తారు? మీకు ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా వచ్చాయా? ఎవరైనా ఇట్లా వెళ్ళిపోవడం, మీ చుట్టాలు, ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే అది కూడా మీరు రాయండి, మీరు కామెంట్ బాక్స్లో రాయండి. వీ విల్ స్ట్రెంథన్ ది సబ్జెక్ట్. ఈ విషయాలు తెలుసుకుందాం. ఇట్ ఈస్ ఏ సర్వే ప్రోగ్రామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జ్వాలా ఛానల్.